ఇది ఒక దారుణమైన సంఘటన. ఈ మధ్య కాలంలో దాదాపు తొక్కిసలాట్లో 40 మంది ఇప్పటి వరకు మనకు అందుతున్న లెక్కల ప్రకారం 40 మంది చనిపోయారు. అందులో 10 మంది చిల్డ్రన్ ఉంటే 17 మంది స్త్రీలు ఉన్నారు, ఇంకా 13 మంది మగవాళ్ళు, అందులో పెద్దవాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో అసలు ఎందుకు జరిగింది ఇది, ఎలా జరిగింది, దాని తర్వాత దీని మీద రియాక్షన్స్ ఏంటి, విజయ్ ఎలా స్పందించాడు, ఈ విషయాల్ని మనం మాట్లాడుకున్నాం. సో విజయ్ టీవీకి అనే ఒక పార్టీ పెట్టాడు, తమిళగా వెట్రి కలగం దాని పేరు. సో ఆ పార్టీ పెట్టిన తర్వాత తను నెక్స్ట్ ఇయర్ తమిళనాడులో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి తను రోడ్డు షోలు మొదలు పెట్టాడు. ఎవ్రీ సాటర్డే 2 జిల్లాలను కవర్ చేస్తూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో నిన్న కరూర్ అని అక్కడ తిరుచి దగ్గర ఉంటది, ఆ కరూర్కి వెళ్ళాడు. సో అక్కడ 7:40కి ఈ సంఘటన జరిగింది. అక్కడ రోడ్ షోలో మాట్లాడుతున్నారు. దాదాపు 30,000 మంది ప్రజలు ఉన్నారు. సో వాళ్ళు దాహంతో ఇదవుతుంటే మధ్యలో బాటిల్స్ ఇసిరేస్తున్నాడు. మధ్యలో 2-3 సార్లు ఆపాల్సి వచ్చింది విజయ్. నా తర్వాత ఒక పాప అస్మిక అనే ఒక 9 ఏళ్ల పాప మిస్ అయిందని విజయ్కి పక్కన ఉన్న అతను చెప్తే మళ్ళీ దాని అనౌన్స్మెంట్ చేశాడు. అనౌన్స్మెంట్ చేసిన కొంతసేపటికి విజయ్ గబగబా నండ్రి థ్యాంక్ యూ అని చెప్పేసి బస్సు లాంటిది, అది బస్సు లోపలికి వెళ్ళిపోయాడు. ఆ విజువల్స్ మనకి ఉన్నాయి. ఈ లోపల తొక్కిసలాట ఆల్రెడీ మొదలైంది. ఆల్రెడీ ఒక అంబులెన్స్ జనం మధ్యలో నుంచి వస్తూ ఉంది. అంటే తొక్కిసలాట మొదలైనా కూడా విజయ్ కి అది రీచ్ అయ్యే లోపలే లేట్ అయిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఈ ఓవరాల్ గా తొక్కిసలాట్ లో దారుణంగా అక్కడ పక్కనే బస్సు పక్కనే ఒక చిన్న డిచ్చి అంటారు, ఒక కాలువ లాంటిది ఉంది, దాంట్లో ఎక్కువ మంది పడిపోయారని చెప్తున్నారు పిల్లలు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అలసిపోయినారు. చాలా మందికి సఫోకేషన్ కూడా వచ్చేసిందని చెప్తున్నారు. వాళ్ళని ఇమ్మీడియట్ గా హాస్పిటల్కి తీసుకెళ్లారు. దాని తర్వాత స్టాలిన్ ఇమ్మీడియట్ గా, ముఖ్యమంత్రి స్టాలిన్ ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యి అక్కడికి కరూరు ఎమ్మెల్యేని పంపించారు. అలాగే మాజీ మంత్రి సింధల్ బాలాజీని పంపించారు. ఆ తర్వాత హెల్త్ మినిస్టర్ మా సుబ్రహ్మణ్యం వెళ్ళారు. ఆ తర్వాత 3:30 గంటల ప్రాంతంలో నైట్ అంటే అర్లీ మార్నింగ్ 3:30 గంటల ప్రాంతంలో స్టాలిన్ కూడా వెళ్ళి పరామర్శించాడు. ఇమ్మీడియట్ గా అయితే అక్కడ తిరుచి, సేలం, కరూరు ఈ హాస్పిటల్స్ లకి వెళ్ళి 58 మంది ఇప్పటి వరకు అడ్మిట్ అయినారు. కొంతమంది చిన్న గాయాలతో ట్రీట్మెంట్ తీసుకుని బయటకు వెళ్ళిపోయారు. ఇప్పటికైతే అడ్మిట్ అయిన వాళ్ళు 58 మంది, ఇందులో కూడా కొంతమంది చనిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటి వరకు అయితే 40 మంది చనిపోయినారు, 50 మంది సీరియస్ గా గాయపడ్డారు. స్టాలిన్ ఒక్కొక్కరికి 10 లక్షలు, చనిపోయిన వాళ్ళకి 10 లక్షలు, గాయపడిన వాళ్ళకి 1 లక్ష రూపాయలు ఎక్స్ గ్రేషియా కూడా ప్రకటించారు. అట్లాగే దీని మీద ఏకసభ్య కమిషన్ కూడా స్టాలిన్ ప్రకటించాడు. అరుణా జగదీష్ అనే ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఆధ్వర్యంలో ఒక విచారణ ఉంటుంది. అలాగే అక్కడ ఉన్న స్థానిక పోలీస్ స్టేషన్ లో, కరూరు పోలీస్ స్టేషన్ లో విజయ్ మీద, తర్వాత టీవీకే స్థానిక నాయకుల మీద అటెంప్ట్ మర్డర్, తర్వాత కల్పబుల్ హోమిసైడ్, తర్వాత ఎండేంజరింగ్ లైఫ్, డిసోబీడియన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్, ఈ సెక్షన్ల కింద, బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు కూడా నమోదైంది. సో అంటే ప్రభుత్వం వైపు నుంచి అయితే ఆఫ్టర్ జరిగిన తర్వాత ఇమ్మీడియట్ రెస్పాన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. కలెక్టర్లు కానీ అందరూ మోహరించారు. డాక్టర్లు జిల్లాలో ఉన్న అన్ని గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లను ఇక్కడికి రప్పించారు. సో ట్రీట్మెంట్ కూడా పాజిటివ్ గా జరుగుతుంది. అక్కడ మంత్రులు ఇప్పటికి కూడా కోఆర్డినేట్ చేస్తున్నారు. అట్లాగే కేంద్రం కూడా స్పందించింది. ఇటు నరేంద్ర మోడీ, తర్వాత అమిత్ షా వీళ్ళంతా కూడా టచ్ లో ఉన్నారు. నరేంద్ర మోడీ స్టాలిన్ ఫోన్ చేశాడు. ఆయన కూడా నరేంద్ర మోడీ కూడా వచ్చే అవకాశం ఈ రోజు ఉందని చెప్తున్నారు. అయితే విజయ్ పరిస్థితి ఏంటంటే, విజయ్ ఇలాగ దిగగానే వ్యాన్లో వెక్కెళ్ళకి దిగి విజయ్ వెళ్ళిపోయి తిరుచికి వెళ్ళి, తిరుచి నుంచి ప్రత్యేక ఫ్లైట్ లో ఆయన చెన్నైకి చేరుకున్నాడు. దాదాపు 3 గంటల తర్వాత ఆయన ఒక ప్రకటించాడు. అదేంటంటే, నా హృదయం మొక్కలైపోయింది, నా మనసంతా భారంగా మారిపోయింది, నేను చాలా బాధపడుతున్నాను, ఇది జరగడం వాళ్ళ కండోలెన్స్ తెలుపుతున్నాను, బాధితులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అనేది ఆయన ప్రకటించాడు. సో ఇప్పుడు ఏం జరిగింది, అసలు ఎవరిది తప్పు అనేది ఇప్పటి వరకు ఉన్న సమాచారం, నేను అనేక తమిళ వీడియోలు చూశాను. అక్కడున్న
పీపుల్ మీడియాతో మాట్లాడుతున్నారు. అందులో గాయపడిన వాళ్ళ బంధువులు కావచ్చు, అక్కడ మీటింగ్ లో ఉన్న చాలా మంది విజయ్ అభిమానులు కూడా మాట్లాడారు. నేను అంతా తమిళ్లో విన్నాను. సో బేసిక్ గా విజయ్ది తప్పు. నెంబర్ 1 కల్ప్రిట్ విజయ్ అనేది అర్థమవుతుంది. ఎందుకంటే విజయ్ ఒక ట్వీట్ చేశాడు, 8:30కంతా మీరు స్పాట్ కి వచ్చేయండి అనేసి ట్వీట్ చేశాడు. ఆయన అప్పటికి ఇంటి నుంచి బయలుదేరిందే 9కి బయలుదేరాడ. సో 9కి బయలుదేరే వ్యక్తి వీళ్ళందుకు 8:30కి రమ్మన్నాడు అనేది పెద్ద ప్రశ్న. అందుకని అక్కడ లోకల్స్ ఏం చెప్తున్నారంటే 9కంతా జనం గుంకూడిపోయారు. అట్లాగే గవర్నమెంట్ దగ్గర వీళ్ళు పర్మిషన్ తీసుకునేది ఏంటంటే అక్కడ వేలుస్వామి